మీరందరూ ఒక వీడియో చూసుంటారు, ఇంటర్నెట్లో తెగ వైరల్ వెళ్తుంది. అది ఒక లేడీ నైటీలో లుంగి వేసుకున్న ఒక వ్యక్తితో కారెక్కి వెళ్ళిపోవడం. ఇది చెప్పడానికి ఒక విధంగా ఉంది, అది చూస్తే ఎలా ఉంటుంది? షేర్లు జరుగుతున్నాయి, రీషేర్లు జరుగుతున్నాయి, కామెంట్లు రాస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన ముగ్గురు వ్యక్తులు ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు. మన ఏపీకి సంబంధించిన వాళ్ళు కాదు, కేరళకి సంబంధించిన వాళ్ళు. ఒక బస్ కండక్టర్ ఉన్నాడు, భర్త భార్య ఒక బస్ కండక్టర్. అంటే బస్సులో వెళ్తుంటే టికెట్ ఇచ్చుకునేటప్పుడు అందులో సింబల్స్ పెట్టి మార్చేటప్పుడు ఈ మాట ఆ మాట కలిపి థియేటర్కి వెళ్ళేటప్పుడు మాస్క్లు వేసుకునేదాకా వెళ్ళింది సిచ్యువేషన్. ఈ కథ అంతా వింటే ఒక సినిమా కథ ఏమైనా వింటున్నాం అనే డౌట్ కూడా రావచ్చు మీకు. నేను చెప్తాను కదా, సినిమాలో కూడా ఇంత ఫిక్షన్ ఉండదు. ఎనీవేస్, మొత్తం మ్యాటర్ మాడుకోవాల్సి వస్తే ఏది ఎక్కువ రీషేర్లు అవుతాయి, దేన్ని ఎక్కువ లైక్ చేస్తారు, అది రివర్స్ ఇంజనీరింగ్ చేసి కాంటెంట్ని ఇంజనీర్ చేస్తారు. అది బై డిఫాల్ట్ తప్పని చెప్పి నేను అనట్లా, ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళది. బట్ దాన్ని మీరు చూసినప్పుడు అదే వాళ్ళ కంప్లీట్ లైఫ్ అని చెప్పి మీరు నమ్మడం, తద్వారా మీ జీవితం తక్కువ అనుకోవడం, ఇలాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు ఒకవేళ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం తగ్గితే ఈ పర్టికులర్ వీడియో మీద మాట్లాడమని నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ వైరల్ వీడియో ఏదైతే ఉందో, ఈ సీసీటీవీ ఫుటేజ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు ఎక్కడో దగ్గర చూసే ఉంటారు కదా. అదేంటది, ఆగస్ట్ 9వ తేదీన అర్ధరాత్రి 10:20, 10:21 ఆ టైంలో నైట్ వేసుకొని ఒక ఆవిడ 3 పెద్ద బ్యాగులు వేసుకొని లుంగి కట్టుకొని ఒక వ్యక్తి వెయిట్ చేస్తుంటే ఆ వ్యక్తితో ఒక కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ఆవిడ పేరు మేఘా నాయర్. ఈ కేసు ఇంత వైరల్ అవ్వడానికి, ఈ వీడియో ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఈవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, వెళ్ళిపోయింది హస్బెండ్తో కాదు, బస్ కండక్టర్తో. బట్ ఈవిడ ఒరిజినల్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అఖిల్ NRD. ఈయన మనకంత తెలియకపోవచ్చాము కానీ కేరళకి సంబంధించి వెరీ బిగ్ కాంటెంట్ క్రియేటర్. 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో, అరౌండ్ 1.8, 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అలపు అనే ఊరు ఉంటుంది కేరళలో, ఆ ఊర్లో కామెడీ రీల్స్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఇదివరకు మర్చెంట్ నేవీలో ఉండేవాడు. ఈ ప్రీ కోవిడ్ టైంలో టిక్టాక్ అది ఉండేటప్పుడు కామెడీ వీడియోస్ అది చేసుకొని ఫేమస్ అయ్యాడు. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కాంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. అది బాగా వర్కౌట్ అయింది. ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి దీన్ని ఫుల్ టైమ్గా చేస్తూ ముందుకెళ్ళాడు. మాట్లాడదాం ఇవాళ వీడియోలో ఈ ఇష్యూ ఎలా జరిగిందో మొత్తం కళ్ళకు కట్టినట్టు మీకు అన్ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను నేను. బట్ దీని గురించి ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి అనేది నా ప్రయత్నం. ఎందుకంటే నేను మల్టిపుల్ ఛానల్స్ చూస్తున్నా యూట్యూబ్లో. ఏముందిలే అని కామెడీ చేయడం, డ్రామటైజ్ చేయడం, స్పైసెస్ యాడ్ చేయడం, మసాలా యాడ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మన జీవితం కాదు కదా, వేరే వాళ్ళ జీవితం అని చెప్పి మనం చాలా సింప్లిఫై చేసి మాట్లాడేస్తాం మనం. బట్ అలా చేయడం చాలా తప్పు. ప్లస్ ప్రీమెచ్యూర్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఇది కరెక్ట్ అండ్ ఎవిడెన్స్ బ్యాక్డ్గా మనకు లేనప్పుడు ఏ కన్క్లూజన్కి మనం రాకూడదు. అందుకే ఏ అవుట్కమ్స్ ఉన్నాయో, ఏమేమి జరిగి ఉండొచ్చో, ఎందుకంటే ఆ సీసీటీవీ అది నిజమా కాదా లేకపోతే కావాలనే చేశారనే ఒక డిస్కషన్ కూడా బయట నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ వ్యక్తి అఖిల్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టి ఆయన భార్య లేచిపోయారని చెప్పి తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశారు ఆయన. ఏంటి ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారు? ఇన్ఫ్యాక్ట్ పెళ్లి వీడియోలో ఆ టైంలో కూడా కాంటెంట్ క్రియేటర్స్ ఇద్దరు కలిసి రీల్స్ చేసేవాళ్ళు. సో ఎక్కడో కొంచెం అల్గోరిథంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి కాంటెంట్ చేయడం అలవాటై ఉంటుంది. అది కరెక్టా తప్ప అనే పాయింట్ మీద నేను ఇక్కడ డిబేట్ చేయట్లేదు. బట్ ఒక వెడ్డింగ్ వీడియోని కూడా వాళ్ళ స్టైల్లో కొంచెం ఆయన స్టైల్లో కొంచెం కామెడీగా చేశాడు ఆయన. ఒకసారి మీరు చూడండి, నేను ఏమన్నా చెప్పే ముందు. ഒരു കിലോ സവാള 15, 10 കിലോ മതി. ക്യാരറ്റ് 500, ബീൻസ് 150, പച്ചമുളക് 500 ആവശ്യമില്ല, 300 മതി. നാരങ്ങ 10 എണ്ണം മതി. ഈ കല്യാണം അമ്മയുടെ പോവാ 2 ദിവസം കൊണ്ട് പോയില്ലയോ? మీకు హ్యాంగ్ వచ్చి ఉంటుంది కదా ఈయన స్టైల్ ఆఫ్ కాంటెంట్ ఏంటి అనేది. సో కపుల్ రీల్స్లో ఫేమస్ అయ్యారు. కపుల్ రీల్స్ చేసుకునే వాళ్ళు, మంచి కామెడీ ఉండేది. వీళ్ళిద్దరిని చూస్తే ఒక ఐడియల్ కపుల్ ఇంటర్నెట్లో కనబడి విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం 2024లో పెళ్ళి అయితే 26 ఆగస్టులో ఆవిడ వెళ్ళిపోయింది. అది కూడా ఒక బస్ కండక్టర్తో. అంత డీప్ స్టెప్ ఆవిడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఈ కండక్టర్ని ఆవిడ ఎక్కడ కలిసింది, ఎలా కలిసింది? తర్వాత ఆవిడ సైడ్ ఆఫ్ ద స్టోరీని కూడా ఆవిడ ఒక వీడియో పెట్టి డిలీట్ చేశారు ఆవిడ. రెండింటిని మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా, ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రీమేచ్యూర్ ఒక కన్క్లూజన్ మనం రావడానికి, ఐ విల్ మేక్ షూర్ ఇది జరిగింది అని మీ ముందు చెప్తాను. ఎందుకంటే అట్ ద మూమెంట్ చాలా ఫిషీగా ఉంది ఈ సిచ్యువేషన్ మొత్తం. చాలా ఈజీ నాకు చెప్పడం, ఏముంది మసాలాలు యాడ్ చేసి మాట్లాడచ్చు. బట్ మన స్టైల్ అది కాదు, మీకు కూడా తెలుసు అది. అండ్ నా సైడ్ నుంచి వీడియోస్ డైలీ వస్తాయి, అది మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ఇలాంటి లోకల్ ఇష్యూసే కాదు, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ని కూడా నా తరహాలో మీరు వినాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మనం ఈ కేసు గురించి ఏ మాత్రమే ముందుకెళ్లే ముందు నాకు 3 పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ముందు అది క్లియర్గా మీ ముందు పెట్టేస్తాం. ఇది ఇన్ఫ్యాక్ట్ కింద కామెంట్స్ కూడా రాస్తున్నారు. ఆ వ్యక్తి అఖిల్ అనే వ్యక్తి ఒక వీడియో చేసి పెట్టాడు. వన్స్ ఆయన సీసీటీవీ చూసి ఆయన గుండె పగిలిపోయిన తర్వాత, లేదా అమ్మాయి ఏదో తన జీవితాన్ని తను బ్రతుకుతుంది, తను బ్రతకనివ్వండి అనే మీనింగ్ వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఆయన వీడియో పెట్టాడు ఆయన. దీని కింద మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఏమన్నా తెలుసా మీకు? చాలా వరకు జనాలు, అన్ఫార్చునేట్ థింగ్ ఇది, జనాలు ఏం రాస్తున్నారంటే, బ్రదర్ మీరు హ్యాపీగా ఉండండి, మీ ప్రాణాలు పోలేదు కదా, ఏ డ్రమ్ములోనో కుక్కర్లోనో మీరు దొరకలేదు కదా,
ఏ గద్వాల్లో జరిగిన కేసు లాగో లేదా రాజా రఘువంశీ కేసు లాగో హార్పికలు తెచ్చి ఇంజక్షన్లో పెట్టి పావును తెచ్చి కరిపించడం అలాంటి ఏం చేయలేదు కదా. అట్లీస్ట్ మీ ప్రాణాలను వదిలేసింది ఆ అమ్మాయి, దానికి థ్యాంక్స్ చెప్పుకోండి ఆ అమ్మాయికి అనేది ఒక రకమైన కామెంట్ అయితే, బాస్ మీరు దీన్ని ఎందుకు పెడుతున్నారు, దీన్ని అసలు సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన విషయమైనా ఇది. ఈ గ్రీవెన్స్ ఏదైతే ఉందో, ఈ గ్రీవింగ్ ఏదైతే ఉందో మీరు ప్రైవేట్గా చేసుకోవాల్సిన విషయం అది. కుటుంబ విషయాన్ని మీరు ఎందుకు సోషల్ మీడియాలో తెస్తారని చెప్పి ఇంకో డిస్కషన్ వస్తుంది. అంటే ఇది కూడా సోషల్ వ్యాలిడేషన్ కోసం ఏమైనా చేస్తున్నారా అని. అండ్ ఇక్కడ మూడో పాసిబిలిటీని కూడా కింద కామెంట్స్లో పెట్టి రాస్తున్నారు. మనకు ఆ వ్యక్తులు పర్సనల్గా తెలియదు కాబట్టి ఏ ఎలిగేషన్ని మనం వేయలేం. మనం దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ అని చెప్తున్నాను అంతే. ఈ ఎంటైర్ స్టోరీ వింటుంటే ఒక సినిమా స్టోరీలో ఉంది ఇది ఏదైనా ఒక పబ్లిసిటీ స్టంటా, నిజంగానే ఆవిడ పారిపోయిందా లేకపోతే ఏం జరిగింది అని అడుగుతున్న క్వశ్చన్స్ కూడా కామెంట్స్ కూడా కింద కనబడుతున్నాయి. వీ నెవర్ నో వాట్ ఇట్ ఇస్. అసలు ఇవన్నీ కాదు, కొంచెం మనం వెనక్కి వచ్చి అసలు ఏం జరిగింది, కథ ఏంటి అని మనం ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళి అసలు ఏం జరిగిందని చూస్తే వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచే తెలుసు. ఒకటే స్కూల్లో చదివారు, ఒకటే ఏరియాలో ఉంటారు, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇన్ఫాక్ట్ గట్టిగా మాడాల్సి వస్తే ఇది ప్రేమ పెళ్ళే. ఇదేదో టక్ అని పెళ్లి చేసుకున్నారని కూడా కాదు. ఇది పెళ్ళికి ముందు 2 to 2.5 years వాళ్ళు దేవర్ టుగెదర్. బట్ ఆ టైంలో కూడా కపుల్ రీల్స్ కానీ ఒక కొలాబరేషన్ రీల్స్ అంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, అలాంటి రీల్స్ కూడా కామెడీ రీల్స్ అయి చేసేవాళ్ళు. ఆవిడకి కూడా ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది. ఈ వ్యక్తికి ఉన్నంత ఫాలోయింగ్ లేదు కానీ ఈవిడికి కూడా దేర్ ఇస్ అ ఫాలోయింగ్. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఉండే రీల్స్ జనాలు చూడడానికి ఇంకా ఇష్టపడేవాళ్ళు. పెళ్ళి అయింది, పెళ్ళికి సంబంధించిన రీల్ని కూడా మీకు చూపించాను నేను. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అడిగింది, నేను పలానా డిగ్రీ చేస్తాను, లా డిగ్రీ నేను చేస్తాను. నేను వాళ్ళ ఇంటి నుంచి ఒక 15-20 నిమిషాల్లో కాలేజ్ ఉంది, వాళ్ళ ఇంటికి ఒక 5 minutes దూరంలో బస్ స్టాండ్ ఉంది, బస్ నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పి అమ్మాయి అడిగింది. అండ్ ఇట్స్ ఫెయిర్ ఎనఫ్, ఎవరికైనా వాళ్ళ సొంత డెసిషన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. బట్ ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే రకరకాల న్యూస్ పేపర్స్లో అగైన్ ఈవిడ వెళ్తూ వచ్చే కమ్యూట్లో ఆ బస్సుకి సంబంధించిన కండక్టర్తో ప్రేమలో పడ్డారని అగైన్ ఇక్కడ నేను చూసి అక్కడ జడ్జ్ చేసి ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని పలానా వ్యక్తి కన్నా బాగున్నాడని చెప్పి రకరకాల న్యూస్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్. జరిగినట్టు చెప్పాలంటే దే ఫెల్ ఇన్ లవ్ అని, అది ఓ టైం జరిగిందని. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారని చెప్పి ఆయన అప్రోచ్ అవ్వడానికి కారణం కూడా ఈవిడ చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో, అండ్ ఈవిడ రెస్పాండ్ అవ్వడం చూసి కూడా ఆయనకు నచ్చిందని. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు బయటికి వెళ్తున్నప్పుడు ఆవిడ మాస్క్ వేసుకొని బయటికి రావాల్సి వచ్చిందని బికాస్ ఆఫ్ ద పాపులారిటీ. ఏదేమైనా ఇద్దరు కలిసి బ్రతుకుతామని చెప్పి ఫిక్స్ అయ్యారని. అందుకోసం అని చెప్పి ఆవిడ రాత్రికి రాత్రి లగేజ్ సర్దుకొని ఇంట్లో ఉండే సామాన్లు ఆవిడకి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పి న్యూస్ ఆర్టికల్స్లో మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, ప్రస్తుతానికి. ఎనీవేస్ ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి ఆవిడ లేదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అడిగాడు, వాళ్ళు కూడా మా దగ్గర రాలేదని చెప్పారు. ఫ్రెండ్స్కి కాల్ చేశారు, వాళ్ళు కూడా రాలేదని చెప్పారు. సరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటారని చెప్పి ఆయన పడుకుని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రాకపోయేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. పోలీసులు చుట్టుపక్కల ఉండే సీసీటీవీని ఒకసారి చూడమని చెప్పారు, అడ్వైస్ చేశారు. అందులో ఏముంటుందని చెప్పి ఆయన వెళ్ళి చెక్ చేస్తే నంబర్ ఆఫ్ సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత ఒకనొక సీసీటీవీ ఫుటేజ్లో ఆవిడ దొరికిందని చెప్పి ఈయన ఎలిగేషన్. అండ్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత అండ్ ఐ కెన్ జస్ట్ ఇమాజిన్, ఒకవేళ అది నిజంగా ఒక హస్బెండ్ అలాంటి విజువల్ ఏమైనా వీడియో అయినా చూస్తే హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆవిడ లగేజ్ పట్టుకొని ఆయనతో ఆ కార్ ఎక్కడం, ఆ ఫుటేజ్ పట్టుకొని పోలీసుల దగ్గర తీసుకెళ్ళి ఇవ్వడం, తర్వాత ఈయన వెనక్కి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం, ఈయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం, ఈయన పలానా నన్ను హెరాస్ చేసేవాడు, నా వల్ల అవ్వట్లేదు ఈ రిలేషన్షిప్లో ఉండడానికి అని చెప్పి, తర్వాత ఈయన వీడియో డిలీట్ చేయడం, ఆవిడ వీడియో డిలీట్ చేయడం. తర్వాత ప్రస్తుతానికి ఇద్దరు సోషల్ మీడియా ప్రొఫైల్స్ చాలా సైలెంట్గా ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ ఈ వీడియోలు అన్నీ బయటకు వచ్చేసరికి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అది ఇంటర్నెట్లో వైరల్ వెళ్ళిపోయింది, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో. మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చూసారో అది ఈ సీసీటీవీ ఫుటేజే. స్టే స్ట్రాంగ్, కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అనే పదాలు మనకు వినబడుతున్నాయి. బట్ ఇక్కడ నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా సింపుల్గా. అగైన్ దిస్ ఈజ్ నాట్ అ కామెంటరీ ఆన్ లైఫ్ స్టైల్ కాంటెంట్ క్రియేటర్స్. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. బట్ ఇది చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా నేను, మనం ఏది ఇంటర్నెట్లో చూసినా ఆల్వేస్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే మనం ఒక 60 సెకండ్ మనం చూస్తాం, మనం 60 seconds. ఆ మిగిలిన 23 గంటలు 59 నిమిషాలు ఏం జరుగుతున్నాయో మనకేం తెలుసు? వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారా లేదా ఎట్లా తెలుస్తుంది? వాట్ వీ సీ ఆర్ పాలిష్డ్ వర్జన్స్. అండ్ అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే, నేను కూడా సోషల్ మీడియా కాంటెంట్ క్రియేషన్లో ఉన్నాను కాబట్టి ఏదైనా రివర్స్ ఇంజనీరింగ్ చేయాల్సిందే. ఏది ఎక్కువ రీషేర్లు అవుతాయి, దేన్ని ఎక్కువ లైక్ చేస్తారు, అది రివర్స్ ఇంజనీరింగ్ చేసి కాంటెంట్ని ఇంజనీర్ చేస్తారు. అది బై డిఫాల్ట్ తప్పని చెప్పి నేను అనట్లా, ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళది. బట్ దాన్ని మీరు చూసినప్పుడు అదే వాళ్ళ కంప్లీట్ లైఫ్ అని చెప్పి మీరు నమ్మడం, తద్వారా మీ జీవితం తక్కువ అనుకోవడం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ మీరు లోపల ఫీల్ అవ్వడం, ఒక అండర్ కాన్ఫిడెంట్గా మీరు లోపల ఫీల్ అవుతున్నారంటే అలా ఫీల్ అవ్వడం ఆపాలి అని ఈ ఇన్సిడెంట్ మనకు నేర్పిస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాంటి విషయాలు చెప్పడానికి కానీ లేదా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది మాట్లాడడానికి. కుటుంబాలు కదా అవి, సింపుల్గా ఈజీగా జోక్లు వేస్తూ మాడేసుకోవచ్చు కదా, బట్ దట్స్ నాట్ రైట్. ఆ వ్యక్తి నిజంగా జరుగుంటే ఎంత మనస్తాపానికి గురై ఉంటాడు ఆయన, చాలా తప్పది. అండ్ ఆలోచిస్తే అనిపించే విషయం ఏంటో తెలుసా, ఇలాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు ఒకవేళ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం తగ్గితే సింప్లెస్ట్ థింగ్ టు డూ ఇస్ గెట్ ఎ డివోర్స్. అట్లీస్ట్ ఈ స్టేజ్కి వెళ్ళి అతని పరువు తీసేసి మీ కుటుంబం పరువు తీయడం కన్నా, దీనికి ఈ కాయిన్కి ఇంకో సైడ్ ఉంది మళ్ళీ. ఆ ప్రాణాలు తీయలేదు కదా, ప్రాణాలు తీయడం అనేది అది ఒక బెంచ్ మార్క్. అది అగైన్ ఇది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్పేది కూడా కాదు. ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ థింగ్స్, బట్
ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి ఎందుకో మాట్లాడాలనిపిస్తుంటుంది నాకు. మీరు చెప్పండి మీరు, ఎందుకంటే ఇక్కడ ఈ కమ్యూనిటీలో మన అందరం ఒకే స్టేజ్ మీద ఉన్నాం. మీ దగ్గర నేను నేర్చుకోవడానికి నేను రెడీగా ఉంటా. ఏ విషయమైనా మా అందరికీ మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్స్లో మీరు రాయండి. ఈ సంఘటన మీరు చూసిన తర్వాత, ఈ ఫుటేజ్ మీరు చూసిన తర్వాత, ఇది ఇలా జరిగిందని మీరు ఈ న్యూస్ ఆర్టికల్స్ ఏదైనా చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ముఖ్యంగా ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎనీవేస్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే హత్యాయత్నం చేశారు కానీ మనిషి ప్రాణం పోలేదంటే అది ఏ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కిందకు వస్తుంది? అది ఆప్షన్ ఏ సెక్షన్ 103, ఆప్షన్ బి సెక్షన్ 105, ఆప్షన్ సి సెక్షన్ 107, ఆప్షన్ డి సెక్షన్ 109. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా ఫాలో మీ దేర్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా, రెస్పాన్సిబుల్గా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడటం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది ఎల్బీ నగర్లో నిన్న ఒక కానిస్టేబుల్ చనిపోయారు, కానిస్టేబుల్ సాయి కుమార్. అది ఏం జరిగింది, ఆ స్టేషన్ బయట ధర్నా ఎందుకు జరుగుతుంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గా చూద్దాం అనుకుంటున్నా నేను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.